ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ ఈ శిలువ మరణము యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ముందు అనేకులకు జరిగినటువంటిదే. శిలువ మరణము అనేకులకు జరిగినటువంటిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొద్దకు వచ్చేసరికి ఈ శిలువ అనేటటువంటిది ఒక సింబల్ అయిపోయింది. అంతవరకు అనేకులు ఆ శిలువ మరణమును అనుభవించారు, అనేకులు ఆ శిలువలో చంపబడ్డారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణము ప్రత్యేకమైనది అని మనం ఆలోచన చేసినప్పుడు, అనేకులను ఆ శిలువలో వారు మేకులతో కొట్టినప్పటికీ వారు మరణించకపోతే వారి ఎముకలు విరిచి, వారిని పొడిచి, లేకపోతే నానా రకాలుగా హింసించి వారు ఆ సాయంత్రం అయ్యే లోపల వారిని చంపేయాలి. వాడు ఆ శిలువలో మరణించాలి. ఆ శిలువలో మరణించిన తర్వాత వారిని ఆ సాయంత్రము వాడు ఆ శిలువ మీద వ్రేలాడకూడదు, వారిని తీసి వారిని పాతి పెట్టేటటువంటి వారుగా ఆ మరణము, శిలువ మరణము ఉండేటటువంటిది. నేను పస్కా గురించి మీకు జ్ఞాపకం చేశాను. పస్కా మీకు ఇది దప్పి అని చెప్పి మరలా వేరే అంశం చెప్తున్నాడని అనుకోకండి. శిలువ మరణము ఎటువంటిదో మనకు తెలియాలి. శిలువ మరణము పస్కాను మనము ఆచరించినప్పుడు, ఐగుప్తులో ప్రజలకు, ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిచ్చినప్పుడు, మీరు దానిని ఏదైతే ఆ గొర్రె పిల్ల ఉందో దానిని మీరు మీ కుటుంబము మాత్రమే మీరు భోజనము చేయుడి. మీరు పులియని రొట్టెలతో పిండితో మీరు ఆ రొట్టెను చేసుకొని మీరు తినాలి. అది ఉదయం వరకు ఏది కూడా మిగిలి ఉండకూడదు. మరి ఒక ప్రాముఖ్యమైన విషయము చెప్పాడు, దాని ఎముకలు విరవకూడదు. దాని ఎముకలలో ఏ ఒక్క ఎముక కూడా విరవబడద్దు అని వారికి ప్రత్యేకంగా ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అక్కడ విమోచన కలిగినటువంటి సందర్భంలో ఎముకలు విరవబడలేదు. ఇక్కడ పాప పరిహారము కలిగినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించేశాడు. ఆయన ప్రాణమును ఎవరు తీసుకునేటటువంటి అధికారం లేదు, ఆయనకు ఎవరు ప్రాణం ఇచ్చేటటువంటి అధికారము లేదు. కనుక తన ప్రాణమును ఏదైతే ఉందో, ఇదిగో నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుచున్నాను అని తలవాల్చి ఆయన ప్రాణము విడిచెను అని లేఖనము మనకు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనేకులు చంపబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో మరణము పొందినప్పుడు, మరి ఈ చంపబడిన వారందరికీ ఈ సమయము కానీ, లేకపోతే ఈ కార్యములన్నీ కానీ, లేకపోతే ఆ చంపబడిన వారి వెంబడి ఆ ప్రజలందరూ కానీ ఉండేటటువంటి వారు కారు. ఎందుకొరకనగా దుష్టులను, దుర్మార్గులను, భయంకరులైనటువంటి వారిని ఆ శిలువ మరణానికి అప్పగించేటటువంటి వారు, వారిని వెంబడించేటటువంటి వారు ఎవరు లేరు. వారు అక్కడ వెళ్తారు, ఆ సైనికులు వారిని సిలువ వేస్తారు, సాయంత్రం వరకు ఎదురు చూస్తారు. వాడు చావకపోతే వారిని కాళ్ళు ఎముకలు విరగొట్టి వారిని చంపి వారిని ఆ సిలువ నుండి తీసి వారిని ఆ పాతి పెట్టి వెళ్ళే వరకు ఆ సైనికుల యొక్క కార్యము. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణము 3 గంటలకు, ఆయన 9 గంటలకు సిలువ వేయబడి 3 గంటలకు ఆయన తన ప్రాణమును అప్పగించేశాడు. ఎందుకొరకనగా ఆయన పస్కా బలి పశువుగా ఆయన సిలువలో తన ప్రాణత్యాగము చేశాడు. కాబట్టి ఒకవేళ ఆయన ప్రాణము తండ్రికి అప్పగించకపోతే ఆయన ఎముకలు విరవబడతాయి. కాబట్టి ఆ అవకాశము దేవుడు లోకానికి, మనుష్యులకు ఆయన ఇవ్వలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణములో నేను దప్పికొనుచున్నాను అని ఎవడు అడిగితే అక్కడ చురకాను ముంచి ఇచ్చేటటువంటి వాడు ఆ ముందట ఉండేటటువంటిది కాదు. ఈయనను ప్రత్యేకంగా నేను యూదుల రాజును అని ఈయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈయన మరణము ఏ విధంగా ఉంటుందో చూడాలని ఆశ కలిగినటువంటి వారు అనేకులు అక్కడ చేరినట్లుగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు సెలవులో పలికినటువంటి 7 మాటలు చాలా ప్రత్యేకమైనటువంటివి. అందును బట్టే మనము వీటిని ధ్యానించుకునేటటువంటి వారముగా మనము ఉంటాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు
ఈ లోక సంబంధమైనటువంటి శరీరమును కలిగి ఆయన తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని ఆయన మనుషుల మధ్యలో మనిషిగా జీవించి దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడినటువంటి యేసు ఆయన తన మరణమును గురించి విజ్ఞాపన చేసినటువంటి సందర్భాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా ప్రియులారా, యేసుక్రీస్తు మరణంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశము ఏమిటి అనగా, అందరూ సిలువ వేయబడ్డారు, అందరూ మరణించారు, చంపబడ్డారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వలోక మానవుల యొక్క పాపమును ఆయన భరించినట్లుగా మనము చూస్తాము. ఆయన భరించలేనటువంటి ఆ గాయములు, ఎవరినైతే ఆయన నీ పాపములు క్షమించబడి ఉన్నావి అని ఎవరైతే చెప్పాడో ఆ పాపములు ఆయన భరించాడు. ఇదిగో కుష్ఠరోగి నీవు బాగుపడ్డావయ్యా అని అనంటే ఆ భారము ఆయన మీద పడింది. ఎవరైతే ఆ రోగముల నుండి విడుదల పొందారో ఆ రోగములన్నీ ఆయన భరించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారికి బహుభారముగా మారింది. సిలువ మోయడము బహుభారము కాదు ప్రియులారా, సిలువ మోయడము బహుభారము కాదు. సర్వలోక మానవాళి పాపము, వారి శాపము, వారి లోక సంబంధమైనటువంటి క్రియలన్నిటి నుండి విడుదల కలుగ చేసినటువంటి దానిని బట్టి ఆయన ఆ సిలువ కూడా మోయలేనటువంటి పరిస్థితులకు ఆయన వెళ్ళినట్లుగా చూస్తున్నాము. అందు నిమిత్తమే ఆయన దప్పికొని ఉన్నాడు అని ఇక్కడ సెలవిస్తున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారికి అయితే చేదును ఆహారముగా వారు పెట్టిరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి అని దావీదు ప్రవచనమును మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు మనము ఏమై ఉన్నాము? మనమేమై ఉన్నాము ప్రియులారా? ఎవరి దప్పికనైనా మనము తీర్చేవారముగా మనము ఉన్నామా? ఎవరినైనా ఆదుకునేటటువంటి వారముగా మనం ఉన్నామా? ఎవరికైనా ఆ చెట్ల కింద కూర్చొని కనబడినప్పుడు ఒక పూట భోజనము పెట్టగలిగినటువంటి వారముగా ఉన్నామా? మనము దప్పిక తీర్చలేకపోతే మనము ఆనాటి రోమా సైనికులమే కదా, ఆనాడు ఆయనను ఉమ్మివేసిన వారిలో ఒకరిమే కదా, ఆయనను చెంప మీద కొట్టినటువంటి వారిలో ఒకరిమే కదా, ఆయన ముళ్ళ కిరీటం పెట్టినటువంటి వారిలో ఒకరిమే కదా, ఆయనను కొరడాలతో కొట్టినటువంటి వారిలో ఒకరిమే కదా. మనలో క్షేమకరమైనటువంటి గుణము లేక నేను క్రీస్తును ధ్యానిస్తాను, క్రీస్తును ప్రేమిస్తాను అని అన్నంత మాత్రాన మనకు నిత్య జీవము గ్యారంటీ అనేటటువంటిది ఏదైనా ఒక ముద్ర దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోబు గ్రంథకర్త చక్కని మాట వ్రాస్తాడు. 22వ అధ్యాయము 7వ వచనము. దప్పిచేత ఆయాసపడిన వారికి నీలియవైతివి, ఆకలి కొనిన వానికి అన్నం పెట్టకపోతివి. నేను చెప్తలేను, దేవుని లేఖనమే ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటుంది. అయ్యా, దప్పిచేత ఆయాసపడిన వారికి నీవు నీళ్ళు ఇయ్యలేదు, ఆకలి కొనిన వానికి అన్నము పెట్టకపోతివి. ఇక నీవు రోమన సైనికుడవు గాక నీవు క్రైస్తవుడవు ఏ విధంగా అవుతావు? ఏ విధంగా అవుతాము ప్రియులారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రత్యేకంగా ఇన్సిస్ట్ చేసి నేను ఎవరినో మాట్లాడటం లేదు. నేను వాక్యము చెప్తూ ఉంటున్నప్పుడు అది నాకు కూడా అనువుగానే ఉంటుంది. ఎందుకొరకనగా నేను చేయకపోతే నేను ప్రకటించేవాడనుగా నేను ఉండకూడదు, నేను ప్రార్థించకపోతే నేను ప్రార్థించమని చెప్పేవాడనుగా నేను ఉండను ప్రియులారా. మనము దేవుని యొక్క కార్యములను మనము నెరవేర్చేటటువంటి వారముగా మనము ఉండాలి. యోబు గ్రంథకర్త అంటున్నాడు, దప్పిచేత ఆయాసపడిన వారికి నీళ్ళు ఇయ్యవైతివి, ఆకలి కొనిన వారికి నీవు అన్నము కూడా పెట్టకపోతివి. నీవు ఏ విధంగా క్రైస్తవుడవయ్యా అని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొద్దిగా సుదీర్ఘంగా మాట్లాడుతున్నాను. కారణం ఏంటిదో మీకు తెలిసి ఉండవచ్చును. నేను ఇచ్చినటువంటి సమయమును 15 నిమిషాల సమయాన్ని ఎవరు ఉపయోగించుకోలేదు. అందరూ 9 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి ముగించేశారు. కాబట్టి నేను కొద్దిగా మీతో ఇంకా కొద్దిగా మాట్లాడాలని నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాను.
యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనము. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడవను అని దేవుడు సెలవిస్తున్నాడు. దీన దరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది అని సెలవిస్తున్నప్పుడు, దీన దరిద్రులు నాలుక ఎండిపోవచ్చున్నది అనేటటువంటి మాటను ఇంకొక రకంగా మనము ఆలోచన చేస్తే, అన్యజనులకు సువార్తను ప్రకటించకపోవడము కూడా నీవు వారి దాహాన్ని తీర్చలేనటువంటి వాడవుగానే ఉన్నావు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. అంటే దాహం అయిందయ్యా, రోడ్డు మీద పోతుంది, ఒక చలివేంద్రం ఇంట్లో పెట్టి నేను బయట ఒక కుండ పెట్టి దాంట్లో నీళ్లు పోస్తా, వాళ్ళు తాగిపోతారు, నేను నీళ్ల చేత తృప్తిపరిచాను అని అనుకుంటున్నావేమో. అది క్షేమకరమే, మంచిదే. కానీ దేవుడు అంటున్నాడు, దీన దరిద్రులు చాలా మంది ఉన్నారయ్యా. దేవుని సువార్తను విననటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవుని మందిరానికి రావాలని ఆశ కలిగి ఉండి కూడా దేవుని మందిరంలోనికి రాలేనటువంటి వారు ఉంటున్నారు. క్రైస్తవులు అనబడినటువంటి వారు దేవుని సన్నిధికి రాక వారి గృహాల్లో నివసిస్తూ వారి కార్యములను చేసేటటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఎవడు ఈ ఆకలిని, ఈ దప్పికను తీర్చగలిగేటటువంటి వాడెవడయ్యా? ఎవడు తీర్చాలి? ఒక సేవకుడైనా, పాస్టర్ అయినా, ఒక సువార్తికుడైనా? మరి నువ్వెందుకు దేవుడు పిలిస్తే వచ్చావు? ఎందుకు నీ పిలుపు? ఎందుకు ఎప్పుడైనా అడిగావా? ఎందుకు పిలిచావు ప్రభువా నన్ను? నేను అన్యజనుల దప్పిక తీర్చేవాడనుగా నేను లేనా అని నీవు ఎప్పుడైనా ప్రశ్నించావా? దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, దేవుని సువార్త అనేటటువంటి నీళ్లను వెదుకుచున్నారు, వారికి దొరకడం లేదు ప్రియులారా. వారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది, వారి ఆత్మలు క్షీణించిపోవచ్చున్నవి. వారి ఆత్మలు వారు దేవుని సువార్త లేక క్షీణించిపోయి నశించిపోయి వారి శరీరములు కుళ్ళిపోయి ఆ పాతి పెట్టబడుచు ఉంటున్నవి. కానీ నీళ్ల చేత తృప్తిపరచబడినటువంటి జీవ జలమును అనుభవిస్తున్నటువంటి మనము మాత్రము ఆ దప్పిక కలిగిన వారి యొద్దకు వెళ్ళి మనము సువార్తను, ఆ దప్పిక అనేటటువంటి దాన్ని తీర్చలేకపోతూ ఉంటున్నాము ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారికి దాహం అయిందయ్యా, దాహము తీర్చారు, అయిపోయింది అని అనుకుంటున్నామేమో. దప్పిచేత ఇంకా అనేకులు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. నీ ఎదుటనో, నీ పక్కింట్లోనో, నీ ఎదురు ఇంట్లోనో, నీవు పని చేస్తున్న చోట, నువ్వు వెళ్తున్న చోట అనేకులు ఈ దాహము కలిగి ఉంటున్నారు. దేవుని సువార్త లేక వారి ఆత్మలు క్షీణించిపోతూ ఉంటుండగా మనము మాత్రము చక్కని గృహములలో, చక్కని వస్త్రముల చేత, మంచి ఆహారము చేత, దేవుని చేత పోషింపబడుతున్నటువంటి వారముగా మనం ఉన్నప్పటికీ ఈ దీన దరిద్రులను మనము వెదకలేకపోతుంటున్నాము పిల్లరా. ప్రియమైనటువంటి వారులారా, వారి కొరకు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని మాత్రం విడవను. ఒకవేళ మీరు విడిచిపెడతారేమో విడిచిపెట్టండి, నేను మాత్రము విడవను అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేయకపోతే ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి చెప్పండి? నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి నీవు సువార్త ప్రకటించకపోతే ఎవరు ప్రకటించాలి? నీవు పని చేస్తున్న చోట నీవు సువార్త ప్రకటించకపోతే ఎవరు ప్రకటించాలి? దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రకటించకపోతే నేనే ప్రకటిస్తాను అని అంటాడు. నోవాహు కాలంలో ఏమి రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో? ఆయన ఏం రాయబడి ఉంది గుర్తులేదా ఎవరికి? ఆయనే ఆత్మస్వరూపుడుగా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడు. నువ్వు చేయకపోతే దేవుడు చేస్తాడు కార్యము. నేను చేయకపోతే దేవుడేమి ఊరుకోడు ప్రియులారా.
ఎవరినైతే రక్షించుకోవాలో ఆయన రక్షించగలిగినటువంటి శక్తుడు. వారు ఆ వాక్యము అనేటటువంటి ఆ దప్పిక చేత వారు ఉంటుండగా నీ సువార్త ప్రకటనలో నీవు ముందు ఉండక నీవు వెళ్ళలేకపోతే వారు దీన దరిద్రులుగా ఉండు వారి నాలిక దప్పి చేత ఎండిపోవచ్చునే ఉన్నది. కానీ నేను మాత్రము వారిని విడువను, ఇశ్రాయేలు దేవుడనైనా నేను వారిని విడిచిపెట్టను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మొర్దెకై ఎస్తేరుతో ఏం చెప్పాడు? అమ్మా, ఓ అమ్మా ఎస్తేరు, ఏం చెప్పాడు? ఈ దినం కోసమే నువ్వు వచ్చావేమో, ఈ దినం కోసమే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడేమో. ఎక్కడో ఉండేదానివి, పనికిరానటువంటి ఆ పూరి గుడిసెలో ఉండేటటువంటి దానివి నిన్ను తీసుకొని వచ్చి రాజు యొక్క సింహాసనము ప్రక్కన దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు అని అంటే ఏదో కారణం ఉంది కదా, ఏదో కారణం ఉంది కదా. ఒకవేళ నీవు చేయకపోతే ఇశ్రాయేలుకు సహాయము ఇంకొక దిక్కు నుండి వస్తుంది. నువ్వే పెద్ద గొప్పేమి కాదు దేవుని దృష్టిలో. కాకపోతే నీవు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అని ఇక్కడ పెట్టాడు. నీవు చేయకపోతేవా ఏమైపోతావు? నీ ఇంటిని నీవును ఈ ఇంటి వారును నశించెదరు. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే ఏంటిదట? నాకు శ్రమ అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను దప్పికొని ఉన్నాను. ఎవరి కొరకయ్యా? ఆత్మల దప్పిక యేసుక్రీస్తు ప్రభువుల వారు కలిగి ఉన్నారు. ఆ దప్పిక మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో వ్రేలాడుతూ కలిగినటువంటి ఆత్మల దప్పిక మనము కలిగి ఉండాలి. ప్రియులారా, మనమందరము సువార్తికులమే. నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలు రాజులైన యాజక సమూహము అని దేవుడు ప్రజలైన పరిశుద్ధ జనమైనటువంటి నా సొత్తైన ప్రజలై ఉన్నారు అని దేవుడు మనందరి గురించి చెప్తూ ఉంటుండగా నేను మందిరానికి రావాలి, నేను పోవాలి, నాకు ఈ పని తప్ప ఇంకొక పని లేదు అని నీవు అనుకుంటున్నావేమో. నీ కార్యాన్ని దేవుడు సఫలము చేయడానికి ఒకవేళ పూనుకుంటే మన పరిస్థితి ఏమిటి ప్రియులారా? ఏంటిది మన పరిస్థితి? యెషయా గ్రంథము 65వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. ఎవరట? నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనేదరు, నా సేవకులు పానము చేసేదరు గాని మీరు దప్పికొనేదరు, నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడేదరు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమై ఉన్నాము? మనము ఇంతవరకు ఏదైతే అయి ఉన్నామో అది కేవలము దేవుని యొక్క ఆ కృపలో మనము ఆశీర్వదింపబడినటువంటి వారముగా మనం ఈ లోకంలో నివసిస్తూ ఉంటుండగా మనం ఏమై ఉంటున్నాము? నా సేవకులు అనేటటువంటి మాటకు అర్థము నన్ను ప్రేమించేవారు, లేకపోతే నా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. వారు ఏం చేస్తారట? చక్కగా భోజనము చేస్తారు. కానీ ఎవడైతే భయభక్తులు లేడో, ఎవడైతే దప్పిక తీర్చలేనటువంటి వాడున్నాడో వాడు మాత్రం ఆకలిగా ఉంటాడు. నా సేవకులు దాహముతో తీర్చబడతారు కానీ మీకు దప్పిక కలుగుతుంది. నా సేవకులు సంతోష గానములతో దేవుని సన్నిధిలో సంతోషిస్తారు కానీ మీరు మాత్రము సిగ్గుతో తలదించుకుంటారు అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినదు కలగదు, ఎండ మావులైనను ఎండ అయినను వారికి ఇక తగలదు అని యెషయా 49:10 అంటాడు. దేవునితో నడిచేటటువంటి వారికి నీటి బుగ్గల యుద్ధకు నడిపిస్తానంటాడు. 44:3 అంటాడు, నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు
మనము దప్పిక తీర్చే వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ప్రవాహ జలములను నీ మీద కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారి అందరినీ నేను ఆశీర్వదించెదను అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో దప్పికొనడంలో ఆయన లేఖనం యొక్క నెరవేర్పు ఉంది. ఆయన శరీరధారిగా వచ్చాడు అనేటటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ దప్పిక మనము కలిగి ఉండాలి అని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. యోహాను సువార్త 4:14 చదువుకొని ముగించుకుందాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, ఉండునని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు వాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. ఒకసారి దేవునితో సహవాసము చేశామా, ఇక నీ జీవితములలో దప్పిక ఉండకుండా దేవుడు చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువుల వారు దప్పికొన్నాడు అనేటటువంటి బాధ నీకు కలిగి ఉండవచ్చును. కానీ నీవు నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు నశించిపోతున్నారయ్యా అనే దప్పిక నీలో మాత్రము లేకపోతే అది మన జీవితాలకు క్షేమకరము కాదు. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ దయచేయునుగాక.